లోని ఉందని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు మండిపడ్డారు. టీడీపీపై బహిరంగ అభిమానం వెనుక మతల బేంటిని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు చేశారు. పగలు రాహుల్ జపం, రాత్రి బీజేపీ టీడీపీతో దోస్తీ చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ జెండా దిమ్మలు కూల్చారని సీఎం చెప్తారా అని ప్రశ్నించారు. ఆ మాటలు హింసను ప్రేరేపించడం కాదా అని నిలదీశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు బాధ్యత ఏమైందన్నారు. సీఎంకు దిమ్మ తిరిగే జవాబిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు చేశారు. పగలు రాహుల్ జపం, రాత్రి బీజేపీ టీడీపీతో దోస్తీ చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ జెండా దిమ్మలు కూల్చారని సీఎం చెబుతారని ప్రశ్నించారు. ఆ మాటలు హింసను ప్రేరేపించడం కాదా అంటూ కూడా హరీష్ రావు రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని ఖండించారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మొదటి నుంచి కూడా తెలంగాణ ద్రోహ చరిత్ర, అడుగడుగున వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలు చెప్తూ రాజకీయాలు చేస్తున్నారు. అలాంటి ద్రోహ బుద్ధి రేవంత్ రెడ్డి డిఎన్ఏలో ఉందని చెప్పేసి కూడా హరీష్ రావు ఆరోపించారు. సమైక్యవాదులకు కుమ్మగాస్తూ స్వరాష్ట్రంలో కొందరు రాష్ట్ర ఆకాంక్షల్ని తూర్పు పొడుస్తున్నారు, తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని చెప్పేసి కూడా హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణలో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బాగు మోస్తూ దొరికినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం సరికాదు. ఎన్టీఆర్ జన్మాంతం కాంగ్రెస్ పార్టీని ద్వేషించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మలు కూర్చేయాలని చెప్పడం సరికాదు. ఒకవైపు బీజేపీ ఎంపీలతోటి, బీజేపీ పార్టీతోటి చీకటి స్నేహం చేస్తూ సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ద్రోహం చేస్తుంది రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మండిపడ్డారు. కంచె చేను వేసినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఇటు బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, మరోవైపు తెలంగాణకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టు అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కు కట్టబెడుతూ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారు. ద్రోహ చరిత్ర అంతా కూడా రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మండిపడ్డారు. ఒకవైపు తెలంగాణకు ఆ కాంగ్రెస్ పార్టీ బీజేపీ సర్కార్ వ్యతిరేకిస్తూనే తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ పైన పోరాడకుండా కేవలం టీడీపీకి వారి అభిమానులకు బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఏంటని చెప్పేసి కూడా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కు బద్ధశత్రువు అయినటువంటి బీజేపీ, టీడీపీ కూటమికి రేవంత్ రెడ్డి మేలు చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు సరికాదు, ఇది తెలంగాణకు ద్రోహం చేసేదని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇటు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ద్రోహం చేస్తూ టీడీపీతోని దోస్తీ చేస్తున్నాడు, బీజేపీ కూటమితో కలిసి అంటకావుతున్నారని చెప్పేసి కూడా మండిపడ్డారు. ఒకవైపు తన రాజకీయ గురువు చంద్రబాబు కనసందల్లోనే తెలంగాణ పాలన సాగిస్తూ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారు, తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెడుతున్నారని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి వైఖరి పట్ల హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని జెండా దిమ్మలు కూల్చాలనేటువంటి బహిరంగ పిలుపునివ్వడం అంటే తెలంగాణలో శాంతి భద్రతకు విఘాతం కలిగించడమే. ఒకవైపు ఇక్కడ హింసను ప్రేరేపించే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మలు కూల్చాలని చెప్పేసి ఏ విధంగా అంటారని చెప్పేసి కూడా మండిపడ్డారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద